హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ వీడియో చూసినప్పుడు మనం ఇలా కట్ చేసుకొని దంచుకొని ఇలా మనం టిఫిన్కి మాగనిచ్చాం కదండి. చూడండి, బాగా మగ్గిందండి. చూడండి, ఇలా కిందకి మీదకి చేయాలి. చూడండి గాయ్స్, ఈ విధంగా మనం గ్రైండర్లో వేసుకోవాలి. చూడండి గాయ్స్, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం గ్రైండర్లో వేసుకుంటూ ఉండాలి. వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులోనే మనం మామిడి అల్లం వేసుకోవాలి. ఇలా మామిడి అల్లం వేసుకోవటం వల్ల ఏంటంటే చట్నీ అనేది టేస్ట్ వచ్చింది బాగా. ఇవేనండి మామిడి అల్లం. ఆ తర్వాత ఉప్పు, అందులోనే కొంచెం టేస్ట్ కోసం మెంతుల పిండి, ఆ తర్వాత ఆవాల పిండి. ఆవాలు ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని ఆ పిండి వేస్తారు. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవి వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగా వచ్చింది. అందుకనే అది కొంచెం ఇది కొంచెం వేస్తూ ఉంటామన్నమాట. చూడండి గాయ్స్, మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. అందులోనే కొంచెం ఆవాల పిండి వేసుకోవాలి. ఇవి వేయటం వల్ల ఏంటంటే పచ్చడి మంచి సువాసన వచ్చిద్ది, టేస్ట్ కూడా బాగుండిద్ది. చూసారా గాయ్స్, ఎంతో టేస్ట్ అయిన పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని ఇప్పుడు మనం ఒక బేషన్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఆ పచ్చడి అంతా ఈ బేషన్లోకి తీసుకోవాలి.